విజయ్ దేవరకొండ కింగ్డమ్తో థియేటర్లో బలమైన కంబ్యాక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ మూవీ. ట్రైలర్ ప్రారంభంలో కనిపించిన జైలు సన్నివేశంలో జైలు 2000 సంవత్సరాల పురాతనమైందని దర్శకుడు తిన్నూరి వెల్లడించారు. ఈ చిత్రం ఇతర భాషల్లో కూడా విడుదలవుతుంది. హిందీలో సామ్రాజ్య అనే పేరుతో విడుదల కానుంది. ఈ సినిమాలోని జైలు సన్నివేశం శ్రీలంకలోని కాండీలో ఓ జైలు అని, అది 2000 సంవత్సరాల పురాతనమైందని, ఇప్పుడు మూసివేయబడిందని గౌతమ్ చెప్పారు. ఇప్పుడు ఆ జైలు స్థానంలో ఓ హోటల్ నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి అని దర్శకుడు చెప్పాడు. ఆ ప్రదేశం గురించి దర్శకుడు మాట్లాడుతూ, కండి ఒక కొండ ప్రాంతమని, అక్కడ చాలా వర్షాలు కురుస్తాయని అన్నారు. వర్షం కారణంగా యాక్షన్ సన్నివేశాలు చేయడంలో తాను చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ సన్నివేశం గురించి ఆయన మాట్లాడుతూ, అది పాత జైలు కాబట్టి సన్నివేశం మరింత తీవ్రంగా ఉంటుంది. జైలు ఉన్న ప్రదేశం చాలా అందంగా ఉంది. అది సినిమాలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని కూడా అన్నారు. గౌతమ్ తిన్నూరి చెప్పిన దాన్ని బట్టి ఈ సినిమాలో జైలు సీన్ హైలైట్ కానున్నట్లు తెలుస్తుంది. ట్రైలర్ తర్వాత సినిమాపై బజ్ మరింత పెరిగిందనే చెప్పాలి. హీరోయిన్ గా మిస్టర్ బచ్చన్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించింది. అలాగే క్రేజీ నటుడు సత్యదేవ్ ఇందులో విజయ్ అన్నగా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. వరుస పరాజయాలతో విజయ్ దేవరకొండకి ఈ సినిమా హిట్ చాలా కీలకం. మరి చూడాలిక ఈ సినిమా ఎలాంటి వండర్స్ చేయనుందో. హిట్ అయితే పాన్ ఇండియా రేంజ్ లో విజయ్ పేరు మారుమోగిపోవడం ఖాయం.